నమస్తే అన్న, అందరికీ నమస్కారం. రంజాన్ నెల చివరి 10 రోజులు మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఫితార్ పండుగ ఉంటుంది. అలాగే ఒక రంజాన్ 10 రోజులు మనం చూసుకుంటే కువైట్లో భారీ భద్రతా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే దీనికి సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే రంజాన్ నెల మరియు ఈద్ ఆల్ ఫితార్ యొక్క చివరి 10 రోజుల భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను చర్చించడానికి కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు సీనియర్ భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే ఈ యొక్క సమావేశం కువైట్లోని బయాన్ ప్యాలెస్లో జరిగింది. ఈ యొక్క సమావేశంలో చర్చిస్తూ ముఖ్యంగా ప్రజల భద్రత, ట్రాఫిక్ జామ్లు లేకుండా చూసుకోవడం, మసీదులు మరియు రద్దీగా ఉండే ప్రాంతాలను భద్రపరిచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేయవలసిన అవసరాన్ని ప్రధానమంత్రి గారు తెలియజేశారు. ఎవరైనా కువైట్లో చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిరంతర సంసిద్ధత మరియు భద్రతా విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలని చెప్పి ఆయన సూచన చేశారు. కొనసాగుతూ ఉన్న భద్రతా ప్రయత్నాలలో భాగంగా అధిక భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి అదనపు భద్రతా బలగాల సహకారాన్ని కోరుతూ ఉన్నట్లు ప్రధానమంత్రి గారు తెలియజేశారు. ప్రస్తుతం రంజాన్ నెల చివరి 10 రోజుల్లో మనం చూసుకుంటే చాలా మంది ప్రజలు షాపింగ్కు వెళుతూ ఉంటారు. బట్టలు కానీ లేకపోతే ఏవైనా అవసరమైన వస్తువులు కానీ అన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. రంజాన్ నెల చివరి 10 రోజుల్లో మసీదులకు ఆరాధకుల సంఖ్య, భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అయితే భద్రతా తనిఖీలు అలాగే భద్రతను పెంచాలని చెప్పేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి తాత్కాలిక ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.